ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ జగన్మాత, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు తల్లి. చల్లగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగేలా అనుగ్రహించు తల్లి జగన్మాత. అమ్మ మేమందరం నీ పాదాలకు ప్రణామాలు చేస్తున్నాము తల్లి. అమ్మ బిడ్డలందరూ బాగుండాలని నేను అమ్మని వేడుకుంటున్నాను. అమ్మ బిడ్డల కోరికలు వాళ్ళు అనుకునే అన్నీ నెరవేరాలని అమ్మ పాదాల మీద పడి అమ్మని వేడుకుంటూ వాళ్ళ కోరికలు తీర్చమని అమ్మని ఆరాధిస్తున్నాను. అమ్మ, నువ్వు నీ బిడ్డల కోసం కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చావు కదా తల్లి. అది ఇప్పుడు మేమందరం వింటామమ్మా. అవేంటో మనం ఇప్పుడు అమ్మ మాటల్లో విందాం. బిడ్డ, నేను నీ ముందుకు వచ్చాను ఎందుకంటే నువ్వు నన్ను పిలిచావు కాబట్టి. నీ జీవితంలో ఏవైతే కష్టాలు నువ్వు పడ్డావో, చూశావో, అందరి వల్ల మోసపోయావో, కంటి నుండి కన్నీరు కార్చావో, అది అంతా నీ కర్మఫలం. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది అంటే నువ్వు అనుభవించిన సమయం అంతా అయిపోయింది. భయపడకు. ఇప్పుడు ఏ సమయం వచ్చిందనుకుంటున్నావు? ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. నేను తీసుకుంటున్నాను నిన్ను దగ్గరికి. నీ బాధ్యతలన్నీ నావే. ఇప్పుడు నీ జీవితం నుంచి అన్ని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, కష్టపెట్టారో వాళ్ళ నీ జీవితం నుంచి దూరమైపోతారు బిడ్డ. భయపడకు. అర్థమవుతుందా నేను చెప్పేది? నీకున్న ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అన్నీ తొలగించే బాధ్యత నాది. నిన్ను సుఖ సంతోషాలలో ఉంచుతాను. నీకు ఎలాంటి కష్టాన్ని రానివ్వను. బిడ్డ, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి. ఇది నా బిడ్డలందరికీ నువ్వు చేరవేయి. ఈ సందేశాన్ని కమెంటులో నాకు ధన్యవాదాలు తెలుపుతూ జై దుర్గా అని రాయి. నువ్వనుకున్నవన్నీ నెరవేర్చుతాను నేను. అమ్మ మన కోసం ఇంత చేస్తున్నప్పుడు అమ్మ కోసం మనం ఆ మాత్రం చెయ్యలేమా? మనమందరం అమ్మ బిడ్డలమైనప్పుడు మనము అమ్మ మార్గంలో తప్పకుండా నడవాలి. అమ్మ చెప్పినట్టు వినాలి. మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. ధర్మం న్యాయంగా బ్రతకాలి. ఎవరో ఏదో చేస్తున్నారు అని సమర్థించద్దు. తప్పుని తప్పుగానే చూడాలి, ఒప్పుని ఒప్పుగానే చూడాలి. మంచి చెడు అనేది అమ్మ మనకి నేర్పించింది. మనం అమ్మ బిడ్డలం కాబట్టి అమ్మ చెప్పినట్టే వినాలి.